పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అందరికి కూడా నమస్కారములు. ఈరోజు మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలతో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అక్కడ తరలి వెళ్ళాలి, ఏ విధంగా మనం దీన్ని ఉత్సవంగా జరుపుకోవాలి, మన ఆశయ సిద్ధాంతాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మన విధానాలు అనే విధంగా చర్చ జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా దానికి సంబంధించిన ప్రచార పోస్టర్ని మేము ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మీడియా సాక్షిగా జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళందరి యొక్క గొంతుగా మీ అందరూ గొంతు బయటికి ఏదైనా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణలో చూసినట్లయితే గత సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఒక నిరంకుశ పాలన సాగుతుంది, అప్రజాస్వామిక పాలన జరుగుతుంది. కొన్ని వర్గాల వరకే ఈరోజు ప్రతిఫలాలు దక్కుతూ ఉన్నాయి. అదేవిధంగా అవినీతి కూడా పెరిగిపోతూ ఉంది. ఏదైతే గత సంవత్సరం కాలం ముందు నిరంకుశ పాలనలో ఉన్న కేసీఆర్ దింపుకుని అవినీతి ఉందని కేసీఆర్ దింపుకుంటే మళ్ళీ వ్యక్తిని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టడం జరిగింది. ఇదంతా గమనించినట్లయితే, ప్రజలు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే నాయకత్వం ఉందో నాయకత్వ ప్రాబ్లం ఉంది. సో జనసేన పార్టీ ద్వారా మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం, మేధావులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఆల్రెడీ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక కొత్త నాయకత్వం కావాలి, బడుగు బలహీన వర్గాల నుంచి నాయకత్వం కావాలి, మహిళల నుంచి నాయకత్వం కావాలి, విద్యార్థి నాయకులుగా తీర్చిదిద్దాలి. అలాంటి ప్లాట్ఫామ్ ఏ పార్టీ ఇవ్వలేదు. ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన బీజేపీ అలయన్స్లో ఒక అసెంబ్లీ టికెట్ని ఇచ్చారు. ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఒక విద్యార్థి నాయకుడిగా టికెట్ ఇచ్చిన సందర్భంగా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్న ఒక్క విద్యార్థి నాయకుడికి కూడా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ టికెట్లు ఇవ్వలేదు. మహిళలకు టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఇవ్వలేదు. అన్ని జనరల్ స్థానాల్లో కొన్ని వర్గాల వారే పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అన్ని వర్గాల గారికి, అదేవిధంగా యువతకి, మహిళలకి, విద్యార్థి నాయకులకు ప్రాతినిధ్యం లేనప్పుడు ఏ విధంగా సమాజంలో ముందుకెళ్తానో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి జనసేన ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏ విధంగా ప్రభుత్వంలో భాగమైన తర్వాత ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుమూల పల్లెలకి రోడ్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దగ్గర 80,000 కిలోమీటర్లకు రోడ్లు వేసిన పరిస్థితి కనపడతా ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, 2 మినిస్టర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏ విధంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అటువంటి నాయకత్వం దేశంలో ప్రతి ఒక్క స్టేట్లో కావాలి. కాబట్టి తెలంగాణలో నాయకత్వం ఖచ్చితంగా మనకు కావాలి. అందరినీ జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మాటగా మేము అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ బలంగా జనసేన పార్టీ కొట్లాడబోతుంది. ఖచ్చితంగా మేధావులు, యువకులు, చైతన్యవంతులు అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మనం కోరుకున్న పరిపాలన మన ద్వారానే సాధించుకోవాలని జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకు, శ్రేణికి కూడా ఒక పిలుపునివ్వబోతున్నాం. ఈరోజు జనసేన పార్టీ 10 సంవత్సరాలు మనం జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవాలు వేరు. 11 వరకు 12వ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల ఆదరణతో మనం 21 సీట్లకు 100% స్ట్రైక్ రేట్ ఈరోజు జరుపుకోబోతున్నాం. ఒక ఉత్సవంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉంది. జనసేన శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున జనసేన పిఠాపురం సభకు చేరుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సిద్ధాంతాన్ని మనం తీసుకుని వాడ ఊరు ప్రచారం చేయాలి. కాబట్టి జనసేన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కానీ, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ పెద్ద స్థాయిలో హాజరయ్యి సభను విజయవంతం చేయాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. కాకినాడ చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం గురించి పాత్రికేయ మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ పిలుపునివ్వడం కోసం ఈ రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్న జనసేన పార్టీ బలం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక ఖమ్మం జిల్లాల నుంచే 4 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున మా జన సైనికులు, వీర మహిళలు వీరంతా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవానికి కాకినాడ చేరుకొని జయప్రదం చేయవలసిందిగా కోరడం గురించి ఈ రోజున ఈ ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అభిమానులకు కానీ వీరందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపు నుంచి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి పిలుపునిస్తున్నాను. జై జనసేన, జై హింద్.